అందరికీ నమస్కారం. నా పేరు హనుమంతరావు పావులూరి, అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం. ఈరోజు కంటిన్యూస్గా 12 గంటల సమయాన్ని బీసీ సోదరుల కోసం, బీసీ జనాభా కోసం, బీసీ సమస్యలపైన, బీసీ గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వైకే టీవీ వారు ఒక వినూత్నమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవటం ఆహ్వానించదగినటువంటి పరిణామంగా, శుభ పరిణామంగా, ఒక బీసీలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా టీవీ వారికి, యాజమాన్యానికి, వారందరూ కూడా సంక్షేమ సంఘం తరఫున, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పూలే గారు జయంతి సందర్భంగా కార్యక్రమం తీసుకోవటం అభినందించదగిన విషయం. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడాలంటే పూలే 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 అనేటువంటి మాటలు తీసుకురావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాము. కంబైన్డ్ స్టేట్ లో చిరంజీవి గారు మొట్టమొదటి మనిషి. ఆ రోజు ఆయన చేతులు పెట్టి ఆ బీసీ వాదం కోసము పూలే గారిని తీసుకొచ్చి చూపించారు. దాని తర్వాత ప్రభుత్వ పరంగా పూలే జయంతి నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. దాని తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఓన్ చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అయితే పర్టికులర్ గా బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎం గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం సీఎం గా ఉన్నప్పుడు బీసీల కోసం భవనాలు, స్థలాలు కేటాయింపు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మరొకసారి ఆయన్ని కోరుతా ఉన్నాను. సార్, మంచి కార్యక్రమం మీరు తీసుకున్నారు ఇంతకుముందు బీసీల కోసం. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా మున్సిపల్ స్థాయిలో చేసిన సందర్భంలో ఈ యొక్క భవనాలు ప్రతీకగా ఆ కుల సంఘాలు కానివ్వండి, సంఘాలు కానీ వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, నిజంగా మహాత్మా అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళలో మనం మహాత్మా గాంధీ మనకి ప్రజాస్వామ్యంలో మనకి స్వాతంత్రం వచ్చేదానికి పోరాడినటువంటి మహాత్మా గాంధీని చెప్పుకుంటాము. పూలే గారికి మాత్రమే ఈ ప్రపంచంలో సోషల్ వర్క్ చేసి మహాత్మాగా పేరు పొందినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే అయితే మహిళలకి టీచర్గా చెప్పుకుంటాం. ఈ రోజున ఒకప్పుడు స్త్రీలకి విద్య లేదు అనేటువంటి సమయంలో పూలే గారి ద్వారా ప్రేరితంగా ఆమె చదువుకొని టీచర్గా ఆమె ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి ఘనత, మహిళలకి చైతన్యవంతంతో విద్యని ఇచ్చినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క దీన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలనే విషయం తెలియజేస్తూ, ఆ మహాత్ముని యొక్క కలలు సాఫల్యం కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ కూడా చేయి కలిపి స్వచ్ఛందంగా ముందుకొచ్చి భవిష్యత్తులో బీసీ వాదంతో రాజకీయంగా కూడా చైతన్యమైనప్పుడు మాత్రమే అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైకే టీవీ వారికి అభినందనలు తెలియజేస్తూ, బీసీల కోసం ఖచ్చితంగా వైకే టీవీ పనిచేస్తుందని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.